ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ గద్దర్ పేరిట సినిమా అవార్డులు అంటే గతంలో సినిమాలకు నంది అవార్డులు అనేటువంటివి, నంది అనేటువంటిది పవిత్రమైనది. నంది ఎంత పవిత్రమైనదో ఈ ధర్మం మీద, సంస్కృతి సాంప్రదాయాల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పేది లేదు. నంది అవార్డులు అనేటువంటివి ఇచ్చేవాళ్ళు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది, నంది అవార్డులు అనేటువంటివి ప్రవేశపెట్టారు. కానీ ఇవాళ గద్దర్ పేరిట తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వము గద్దర్ పేరిట అవార్డులు ప్రకటించడం అంటే ఏ విధంగా అది సమంజసము, ఎట్లా సమంజసం? ఈ చర్చ జరగాలి. మేము గద్దర్ పేరిట ఇవ్వాలనుకున్నాము, మేము రాజకీయం చేయాలనుకుంటున్నాం, చేస్తున్నాము. గద్దరు నక్సలైట్లకు మద్దతు తెలిపినటువంటి వ్యక్తి కాదా? మరి గద్దర్ పేరిట అవార్డులు ప్రకటించినటువంటి కాంగ్రెస్ సర్కారు అదే గద్దరు మద్దతు తెలిపినటువంటి నక్సలైట్ల పైన వెంటనే నిషేధం తొలగించమనండి. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే, ఎందుకంటే గద్దరు చివరి శ్వాస వరకు కూడా నక్సలైట్లకు మద్దతుగానే ఉన్నాడు, నక్సలైట్లలో ఉండి పనిచేసినాడు. నక్సలైట్ సిద్ధాంతానికి, ఆ భావజాలాన్ని పెంపొందించడానికి నక్సలైట్లకు మద్దతుగా పనిచేస్తూనే, మావోయిజము, నక్సలిజము వాళ్ళందరికీ మద్దతుగా పనిచేస్తూనే తను పాట పాడాడు. ప్రజాగాయకుడు కాదు, ఆయన నక్సలైట్ గాయకుడు. సరే, తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిరా అంటే నక్సలైట్లు కూడా మద్దతు ఇచ్చిరుగా తెలంగాణ ఉద్యమానికి. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి తెలంగాణ సర్కారు నక్సలైట్ల పైన నిషేధాన్ని తొలగిస్తుందా? ఒక్కసారి ఆలోచించాలి. అర్బన్ నక్సల్స్ కూడా చెప్పాలి. మరి గ్రౌండ్లో ఉండొచ్చు కదా, ఎక్కడో అడవుల్లో ఉండేటువంటి నక్సలైట్లకు ఎందుకు మద్దతు తెలపాలి? వీళ్ళేమో హైదరాబాద్లలో లేకపోతే గ్రామాల్లో ఉండి, అడవుల్లో ఉండి గన్నులు పట్టుకొని, తుపాకులు పట్టుకున్నటువంటి నక్సల్వాదాన్ని, మావోవాదాన్ని, మావోయిస్ట్ ఎవడు, మావో అంటోడు ఎవడు, ఈ దేశానికి ఏం సంబంధం, వాని సిద్ధాంతానికి ఏం సంబంధం, కార్ల్ మార్క్స్కి ఈ దేశానికి ఏం సంబంధం, వానికి ఏం తెలుసు ఈ భారతదేశం గురించి, ఈ గొప్ప చరిత్ర గురించి, లెనిన్కి ఏం తెలుసు ఈ భారతదేశం గురించి, ఈ చరిత్ర గురించి, ఈ గొప్ప దాని గురించి ఏం తెలియదు. మావోయిస్ట్కి ఏం తెలుసు? ఏం తెలుసు? మావో అనేటానికి ఏం తెలుసు? ఏం లేదు. ఎక్కడో వాడే దేశంలో చేసింది మన దేశంలో తీసుకొచ్చి రుద్దుతామంటే ఎట్లా నడుస్తుంది? ఏదో ఉంటుంది చూసిరా, వెనకట పంచతంత్ర కథలు చెప్తే అన్ని జంతువులన్నిటికీ ఒక పోటీ పెడితే ఆ పోటీలో ఏనుగును చెట్టెక్కితేనే అందరికీ చెట్టెక్కాలి, చెట్టెక్కినటువంటి జంతువు మాత్రమే గెలిచినట్టు. ఏనుగు కూడా అదే పెట్టారు అనుకో, ఏనుగు చెట్టెక్కుతుందా? ఇగో ఇట్లాంటి పోటీలే ఇవన్నీ కూడా. అట్లనే ఏనుగు బలమైనదే కావచ్చు, కానీ చెట్టెక్కలేదు కదా, చెట్టు నిరగొట్టి కిందేస్తుంది తప్పితే చెట్టు ఎక్కలేదు కదా ఏనుగు. అట్లనే నీ కార్ల్ మార్క్స్ సిద్ధాంతమో, మావో సిద్ధాంతమో, లెనిన్ సిద్ధాంతమో, ఇంకేదో ఏ దేశాల్లో అక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటే ఉండవచ్చు, కానీ భారతదేశానికి అనుకూలంగా ఉండవు కదా. ఎక్కడ ఉండాలో అక్కడనే ఉంటాయి అవి. అట్లనే ఇవాళ గద్దర్ పేరు మీద సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అవార్డులు ఇవ్వడం అనేటువంటిది ఏ విధంగా సమంజసము? అంటే కాంగ్రెస్ సర్కారు మొత్తము ప్రజలందరినీ నక్సలైట్లు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారా? ఈ విషయం పైన స్పష్టత ఇవ్వాలి. ఒకవేళ గద్దర్ అవార్డునే మీరు ఒప్పుకుంటే, గద్దర్ పేరు మీద నక్సలైట్లకు ఏ విధంగా అయితే గద్దరు మద్దతు తెలిపాడో అట్లనే ఇప్పుడు మీరు నక్సలైట్ల మీద తెలంగాణ రాష్ట్రము నిషేధాన్ని ఎత్తివేయాలి. గతంలో నక్సలైట్లు చేసినటువంటి అనేకమైనటువంటి దుశ్చర్యలను కూడా అవి దేశ హితోపాల గురించి మాట్లాడాలి, అవి దేశం కోసం చేసింది అనేటువంటి విషయాన్ని చెప్పగలగాలి, ప్రకటించాలి. ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఈ విషయం పైన మీరు ఏ విధంగా నక్సలైట్లను సమర్థిస్తారు? గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వడం అంటే నక్సలిజాన్ని ప్రోత్సహించడమే అనేటువంటిది స్పష్టంగా చెప్పవచ్చు. అయితే గద్దర్ మళ్ళీ బయటికి రాలేదా? బయటికి వచ్చిన లోపల ఉన్న తెలంగాణ గురించి పాట పాడితే తెలంగాణ గురించి అందరు పాట పాడారు, తెలంగాణ గురించి అందరు పాట పాడారు. అయితే ఒప్పుకుంటారా? నక్సలైట్లను ఒప్పుకుంటామా? నక్సలైట్ సిద్ధాంతాలను ఒప్పుకుంటామా? అట్లా ఒప్పుకుంటే గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వాలనుకున్నటువంటి రాష్ట్ర సర్కారు ఈ విషయాలన్నిటిపైన సమాధానం చెప్పాలి. గద్దరు కేవలం నక్సలైట్లకు సంబంధం లేకపోయింటే, గద్దరు కేవలం సంస్కృతి సాంప్రదాయాల మీద మాత్రమే, సాహిత్యకారుడు మాత్రమే అయితే ఏదైనా మాట్లాడవచ్చు. బహిరంగంగా నక్సలైట్లకు మద్దతు తెలిపినటువంటి వాళ్ళని ఈరోజు ఏ విధంగా మాట్లాడతాము? ప్రపంచమంతా ఇవాళ వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తున్నది. ఎస్, మాటల యుద్ధము, సిద్ధాంతాల మధ్య యుద్ధము ప్రపంచమంతా జరుగుతుంది. ఇవాళ అమెరికా ఎన్నికల్లో కానీ, ఫ్రాన్స్ ఎన్నికల్లో కానీ, బ్రిటన్ ఎన్నికల్లో కానీ, ఇవాళ భారతదేశ ఎన్నికల్లో జరిగింది ఇదే, రేపు జరగబోయేది ఇదే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారనేటువంటి చూడాలి. ఇవాళ గద్దర్ పైన అవార్డు ఇస్తే, నిన్న మాట్లాడితే ఇది ఫిలిం ఛాంబర్ బాధ్యత తీసుకోవాలని, గద్దర్ అవార్డ్స్పై అభ్యంతరం లేదని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పారు. ఎట్లా అభ్యంతరం లేదు? అయితే మీరు నక్సలైట్లను సమర్థిస్తున్నారా? మీది నక్సలైట్ సిద్ధాంతమేనా?
గన్నులు పట్టుకొని అడవుల్లో ఉండేటువంటి నక్సల్వాదులను మీరు ఏ విధంగా ఒప్పుకుంటారు? ఒకవేళ ఒప్పుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము గద్దర్ నమ్మినటువంటి సిద్ధాంతం ప్రకారం నక్సలైట్లందరిపైన నిషేధం ఎత్తివేయాలి. నక్సలైట్లపైన నిషేధం ఎత్తివేస్తే రేపు నేమ్ పొద్దుగాలు కూడా గన్ను పట్టుకోవచ్చు ఓపెన్గా. దానికంటూ పెద్ద విధానాలు ఏమీ ఉండవు. ఒకే ఊరలో 2 కత్తులు ఉండవు. మీరు గద్దర్ పేరు మీద అవార్డిస్తే మీరు నక్సల్వాదులను ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే, వాళ్ళపైన నిషేధం ఎత్తివేయాల్సిందే. అయితే ఇందులో కావాలని జాతిని, కులాన్ని, మిగిలినటువంటి విషయాలను తీసుకురావద్దు. ఈ అంశాలపైన స్పష్టంగా ఉండాలి. నక్సలైట్లు కూడా పాటలు రాశారు, నక్సలైట్లు కూడా పాటలు పాడుకుంటారు అడవులలో. అయితే ఆ పాటలన్నీ మనకు ఆదర్శనీయమా? కాదు కదా. ఈ విషయంలో ఖచ్చితంగా అందరూ సమాధానం చెప్పాల్సిందే, అందరూ మాట్లాడాల్సిందే. దానికి సంబంధించినటువంటి అంశం పైన